వేసవి కాలం వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పళ్ళ కోసం అందరూ ఆరాటపడతారు. కానీ మీరెంతో ఇష్టంగా తినే ఆ మామిడి పండు మీ ప్రాణాలకే ఎసరు పెడుతుందని మీకు తెలుసా? మార్కెట్లో దొరికే 80% మామిడి పళ్ళు రసాయనాల మంటల్లో మాగి వస్తున్నాయి. పైన బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ పండు లోపల కాలకూట విషం దాగుంది. లాభాల కోసం వ్యాపారులు వాడుతున్న కెమికల్స్ మిమ్మల్ని మృత్యువు దరికి చేరుస్తున్నాయి. అది కాంటాక్ట్ వాటర్ డైరెక్ట్ పళ్ళని వేపిస్తుంది. మామిడి పండును సహజంగా మాగబెట్టాలంటే సమయం పడుతోంది. కానీ కాసుల కకృతితో వ్యాపారులు కాల్షియం కార్బోనైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ కెమికల్స్ వల్ల పండు కేవలం ఒక్క రాత్రిలోనే పసుపు రంగులోకి మారిపోతోంది. విషపూరిత పండ్లను తినటం వల్ల కలిగే నష్టాలు వింటే ఒళ్ళు గగ్గురపరుస్తోంది. కార్బైడ్ వాడిన పళ్లను తింటే కాలేయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇందులోని ఆర్సెనిక్, ఫాస్ఫరస్ వంటి విషాలు మెదడుపై ప్రభావం చూపించి జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తాయి. విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు మరియు పేగుల్లో అల్సర్లు ఏర్పడతాయి. గర్భిణీలు ఇలాంటి పండ్లు తింటే గర్భస్థ శిశువులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం సైతం ఉంది. హైదరాబాద్ నగరాన్ని వణికిస్తున్న విష మామిడి దందాపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జరిగిన దాడుల నేపథ్యంలో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆసిఫ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఫరీద్ ఫ్రూట్ షాప్ గోదాంపై హెచ్ ఫాస్ట్ సిఐ రంజిత్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. బాటసింగారాం మార్కెట్ నుండి పచ్చికాయలను తెచ్చి ఇక్కడ రసాయనాలతో మగ్గబెడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ దాడిలో సుమారు 7 టన్నుల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు జమీల్, ఫరీద్లపై కేసులు నమోదు చేసి గోదాంలను సీజ్ చేశారు. చేతిలో కనిపిస్తున్నటువంటి మామిడి పండు చూడడానికి చాలా చాలా న్యాచురల్గా, చాలా చూస్తుంటేనే కొరికి తినేయాలనిపించేటువంటి అత్యద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఇవి తింటే కనుక ఖచ్చితంగా మీ ఆరోగ్యం షెడ్డుకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే వీటన్నిటినీ కూడా ఒక కెమికల్ వేసి వీటన్నిటిని కూడా పక్వానికి వచ్చేటువంటి విధంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇథిలిన్, రిఫైనరిన్ అని చెప్పేసి కూడా ఉంది. డు నాట్ ఈట్ మేడ్ ఇన్ భారత్ అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో బివేర్ ఆఫ్ డూప్లికేట్ అంటే అసలు దీన్ని టచ్ చేయడానికి లేదు, తినడానికి లేదు. కానీ అలాంటిది ఇక్కడ పూర్తిగా వీటన్నిటిని ఒక్కొక్క బాక్స్లో 4-5 ప్యాకెట్స్ వేసి పూర్తిగా అవి పక్వానికి వచ్చేటువంటి విధంగా. సో మొదట మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కలర్లో ట్రేలో ఉన్నటువంటి గ్రీనిష్ కలర్లో మామిడి పండ్లు ఉంటాయి. తర్వాత ఒక 2 రోజులు కాగానే లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ 2 ట్రేలు ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో ఈ రకంగా పళ్ళు పక్వానికి వచ్చి పూర్తిగా పండిపోయినటువంటి మామిడి పళ్ళు తయారవుతాయి. సో ఇదంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ రోడ్డు నటరాజ్ కాలనీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బిజినెస్ ఏదైతే ఫరీద్ ఫ్రూట్ మర్చెంట్స్ అని ఫ్రూట్ షాప్ పేరిట జరుగుతున్నటువంటి దందా ఇదంతా. అయితే ఇక్కడ పూర్తిగా టపాజ్పుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఫ్రూట్ షాప్ని ఒకసారిగా హెచ్ పాస్ అధికారులు తనిఖీలు నిర్వహించి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చూడగా, సో మోతాదుకు మించి ఈ యొక్క కెమికల్ని పూర్తిగా ఈ ట్రేలల్లో వేసి మామిడి పండ్లు పక్వానికి వచ్చేటువంటి విధంగా తయారు చేస్తూ ఉన్నారు. సో ఇవి గనక తింటే ఇంకా మీ ఆరోగ్యం షెడ్డుకు వెళ్ళాల్సిందే. సో చూడొచ్చు, అసలు మామిడి పండ్ల సీజన్ ఇంకా రాలేదు, కానీ ఒక్కొక్క ట్రేలో 4-5 ఈ కెమికల్స్ని ఆ యొక్క పక్వానికి రావడానికి ఉపయోగించేటువంటి కెమికల్ ప్యాకెట్స్ని ఉపయోగించి ఇలా పక్వానికి వచ్చేటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సుమారుగా 7 టన్నుల వరకు ఈ మామిడి కాయల్ని తీసుకొచ్చి ఈ యొక్క పక్వానికి వచ్చేటువంటి విధంగా కెమికల్స్ని ఉపయోగించి తయారు చేస్తున్నట్టుగా కూడా హెచ్పాస్ అధికారులు అయితే గుర్తించారు. అండ్ అలాగే ఈ మొత్తం స్టాక్ని అంతటినీ కూడా పూర్తిగా సీజ్ చేసేసి ఈ యొక్క షాప్ని కూడా సీజ్ చేస్తూ ఉన్నారు. సో టోటల్ ఈ యొక్క ట్రేస్ వాల్యూ వచ్చేసి సుమారుగా 15 నుంచి 18 లక్షల వరకు కూడా ఉంటుందంటూ హెచ్పాస్ అధికారులు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ని, సీజనల్ ఫ్రూట్స్ని కూడా దందాగా చేసుకుంటున్నటువంటి ఈ ఎవరైతే ఫ్రూట్ మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇలాంటి ఎక్కువగా కెమికల్స్ని యూజ్ చేసి వాటిని పక్వానికి వచ్చేటువంటి విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే
ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కూడా చాలామంది తింటూ ఉంటారు, అలాగే ఇతరులు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడాయని చెప్పాలి. సో మీకు మార్కెట్లో దొరికేటువంటి ఏ పండైనా సరే ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకొని తినాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. సో వీడియో జర్నలిస్ట్ హరితో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి. సాధారణంగా మామిడికాయ పండుగా మారడానికి సమయం పడుతుంది, కానీ ఈ కిలాడీ వ్యాపారులు కేవలం 3 నుంచి 5 రోజుల్లోనే కాయలను పండ్లుగా మార్చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 10 కిలోల ట్రేలో కేవలం 2 ఇథిలీన్ ప్యాకెట్లను మాత్రమే పళ్లకు తగలకుండా ఉంచాలి. కానీ గోదాముల్లో ఒక్కో ట్రేలో ఏకంగా 7 నుంచి 8 ఇథిలీన్ ప్యాకెట్లను నేరుగా పళ్ల మధ్య కుక్కేస్తున్నారు. ప్యాకెట్ల నుంచి వెలువడే అత్యంత గాఢత కలిగిన హానికర గ్యాస్ వల్ల కాయలు అతి త్వరగా మగ్గిపోయి పైన పసుపు రంగులోకి మారిపోతున్నాయి, కానీ లోపల మాత్రం అది విషంగా మారుతుంది. టపాచుపుత్ర పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి నటరాజ్ కాలనీలో ఓ మామిడి పండ్లు తయారు చేస్తున్నారు. అంటే మామిడి పండ్ల కాయల్ని పండ్లుగా తయారు చేస్తున్నటువంటి ఓ షాప్లో, ఫరీద్ ఫ్రూట్ షాప్ అనేటువంటి ఫ్రూట్ మర్చెంట్స్ అనేటువంటి షాప్లో హెచ్ఫాస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అసలు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సరుకునంతటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు హెచ్పాస్కి సంబంధించిన అధికారి రంజిత్ ఉన్నారు, మాట్లాడదాం. సో సార్, అసలు ఏం జరిగింది ఇక్కడ? వీళ్ళు ఈ అప్పుడే మామిడికాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, ఇంకా సీజనే రాలేదు, సో వీటిని ఎలా పండబెడుతున్నారు? యాక్చువల్గా ఈరోజు మా సిపి సార్ ఆదేశాల ప్రకారము ఇప్పుడు అంత సమ్మర్ సీజన్ కాబట్టి, మామిడి పళ్ళ సీజన్ కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్గా రైపనింగ్ చేస్తారు. దీనిపైన ఒక గట్టి నిఘా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజే మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఆదేశాల ప్రకారం మేము ఒకసారి ఏరియా మొత్తం చెక్ చేస్తూ ఉంటే ఆకస్మిక తనిఖీ చేయడం, ఈ ఫరీద్ ఫ్రూట్ షాప్ అని ఆకస్మిక తనిఖీ చేయడం వల్ల దీన్ని మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు మామిడి పళ్ళని ఆర్టిఫిషియల్గా రైపనింగ్ చేస్తారు. ఎక్కువ యూజ్ చేయాల్సింది కాకుండా ఎక్కువ మొత్తంలో కెమికల్స్ యూజ్ చేసి ఈ పండ్లని పక్వానికి వచ్చేసి 10 రోజులు రావాల్సింది 5 రోజులు తీసుకొని వచ్చేసి దాన్ని మార్కెట్లో సప్లై చేయడం జరిగి వాళ్ళు అధిక లాభాలు ఆర్జించడం కోసం ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు పబ్లిక్. అంటే తొందరగా పళ్ళు మక్కి పండ్లుగా తయారవడం కోసం ఎక్కువ మొత్తంలో కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఎస్, వీళ్ళు యాక్చువల్గా 10 రోజులు రావాల్సింది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క బాక్స్కి 10 kg ఒక ప్యాకెట్ యూజ్ చేయాలి, అది నాన్ కాంటాక్ట్ ఉండాలి పండుకి. అట్లాంటిది కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ పండుతో కాంటాక్ట్ చేస్తూ ఒక దాంట్లో 6 నుంచి 8 ప్యాకెట్లు, 6, 7 అట్లా ప్యాకెట్లు ఒక ట్రేలో వేస్తారు. 20 kgలకు అన్ని ప్యాకెట్లు వేయడం వల్ల అదేమవుతుంది, ఎక్కువ రోజులు కావాల్సింది ఒక 5 రోజులలో పండు ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒక పండు ఫస్ట్ డే గ్రీన్ కలర్లో ఉంటే సెకండ్ డే లైట్ గోల్డిష్కి వస్తుంది, తర్వాత ఏమంటారు మళ్ళీ పసిడి కలర్లోకి వచ్చేస్తుంది, మొత్తం ఎల్లో కలర్కి వచ్చేస్తుంది. ఆ రకంగా 5 రోజుల్లో దాన్ని మార్కెట్ నుంచి బయటికి రిలీజ్ చేసేస్తారు. మనము పళ్ళు బాగున్నాయని చెప్పేసి ఆవురుగా మనం తినేస్తాం. తర్వాత దానివల్ల మనకు స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది, విరేచనాలు అవుతుంది. పిల్లలకైతే ఇక చెప్పలేము, వాళ్ళకు ఏం ప్రాబ్లం వస్తుందో వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఇంతవరకు అసలు మామిడికాయలు అనేటివి రాలేదు, ఇంకా సీజన్ అనేది రాలేదు. ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఇదంతా ఇంపోర్ట్ చేసుకున్నారు సార్? ఇతర రాష్ట్రాల నుంచి? యాక్చువల్గా అయితే వేరే రాష్ట్రం నుంచి మన బాటా సింగారా మార్కెట్కి వచ్చి అక్కడ నుంచి వీళ్ళు తీసుకొని వచ్చేస్తారు. కొంతమంది అయితే బయట మార్కెట్ నుంచి టోటల్ నుంచే గుర్తుపట్టుకొని దాని నుంచి తీసుకొని వచ్చేస్తారు. వీళ్ళు బాటా సింగారా నుంచి తీసుకొని వస్తున్నారు, తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ రైపనింగ్ చేస్తారని పక్వానికి ఆర్టిఫిషియల్గా పక్వం చేస్తారు, ఈ కెమికల్స్ పెట్టేసి పక్వం చేస్తూ ఉంటారు. సార్ మొత్తం ఎంత ఉంటుంది సార్ ఈ స్టాకు, అండ్ దీని విలువ ఎంత ఉంటుంది సార్? ఇది మొత్తం ఆల్మోస్ట్ 350 ట్రేస్ ఉంటుంది. ఒక ట్రేలో 22 నుంచి 25 kgs ఉంటుంది, ఆల్మోస్ట్ 7 tons ఉంటుంది, 7000 kgs ఉంటుంది, అప్రాక్సిమేట్గా 15 lakhs ప్రాపర్టీ ఉంటుంది మొత్తం. ఇది అంత ఆర్టిఫిషియల్గా చేస్తుంది అంతా మొత్తం. దీన్ని చేయడం వల్ల పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చూస్తూ ఉన్నాము, మామిడి పళ్ళ సీజన్ మొదలైంది, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం ఫ్రూట్ షాప్ ఓనర్స్ సో ప్రమాదకరమైనటువంటి రసాయనాలను మామిడి పళ్ళు పక్వానికి రావడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మోతాదుకు మించి అది కూడా మామిడికాయలకు కాంటాక్ట్ అవుతూ, అంటే వాటిని టచ్ అవుతూ ఆ యొక్క కెమికల్స్ని పక్వానికి వచ్చేటువంటి విధంగా కూడా పెడుతున్నట్టు కూడా హెచ్పాస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో వీడియో జర్నలిస్ట్ హరితో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి. హైదరాబాద్ ప్రజలకు ఆరోగ్యకరమైన సురక్షితమైన మామిడి పండ్లను అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీస్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా కీలక అడుగును వేశాయి. డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో హెచ్ఫాస్ట్ కార్యాలయంలో ఫ్రూట్ వ్యాపారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. एक अच्छा अवेयरनेस प्रोग्राम भी हुआ. ये बस मैंगो के लिए नहीं है, बाकी भी सीजनल फ्रूट में भी आप बिजनेस करते हैं, सभी के लिए ये प्रोसीजर होता है. जब भी आपके कुछ डाउट होगा, हमारा మామిడి పండ్లను పక్వం చేయడానికి హానికరమైన రసాయనాలను వాడటం పూర్తిగా నిషేధించామని
అధికారులు వ్యాపారులకు తెలియజేశారు. కేవలం FSSAI ఆమోదించిన ఇథిలీన్ గ్యాస్ సాషేస్ ను మాత్రమే ఉపయోగించాలని అధికారులు స్పష్టం చేశారు. పండ్ల బుట్టలలో సాషేస్ అసలు ఎలా ఉంచాలి, ఎన్ని వాడాలి అనే అంశాలపై సైతం డెమోను సైతం నిర్వహించారు. ఇక ఒక బాక్స్ పళ్లకు ఒక సాషే మాత్రమే వాడాలని వాళ్ళు సూచించినట్టుగా సైతం మనకి అర్థమవుతోంది. ఇక దీనికి సంబంధించిన వాటి గురించి మనతో మాట్లాడడానికి వి హావ్ విత్ us డాక్టర్ శ్రీలత గారు. షీ ఇస్ అ న్యూట్రిషన్ అండ్ అ డైటీషియన్. హలో అండి. హలో. సో జనరలీ మనం చూస్తూ ఉంటాం, మీ దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు డైట్స్కు సంబంధించి, అండ్ యుల్ బి రికమెండింగ్ ఫ్రూట్స్ యాక్చువల్లీ. సో ఫ్రూట్స్ ఇంత కల్తీ అవ్వటం, ఇటువంటి రైప్నర్స్ వాడటాన్ని మీరు ఎలా చూస్తారండి? అండ్ ఇది న్యూట్రిషనల్ వాల్యూస్ ఇస్తాయా అసలు ఈ ఫ్రూట్స్? ఈ ఫ్రూట్స్ మనకి న్యూట్రిషన్ వాల్యూ అంటే దాని టేస్ట్ చూసినప్పుడు తగ్గుతుంది, తర్వాత దాని టెక్స్చర్ కూడా బాగా ఉండదు. అలాగే దీంతో మనకి ఎన్నో రకాల హార్మ్ఫుల్ ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ మనకి దీన్ని కాల్షియం కార్బైడ్ తోటి మనం దీన్ని రైపెనింగ్ చేసినప్పుడు దీంట్లో మనకి ఆర్సెనిక్, ఫాస్ఫరస్ పాయిజనింగ్ అవుతుంది అనమాట. మనకి ఇమీడియట్ గా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ అంటే డయేరియా, వామిటింగ్ కనిపిస్తుంది. అలాగే మనకి న్యూరలాజికల్ అంటే మనకి బ్రెయిన్ సంబంధించి మనకు హెడేక్ రావడము, అలాగే మనకు డిజీనెస్ రావడము, వర్టిగో రావడం ఇలాంటివి కనిపిస్తాయి. లాంగ్ రన్ లో ఇవి లెట్సే చాలా దీర్ఘకాలికంగా తీసుకున్నప్పుడు మనకి క్యాన్సర్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో డెఫినెట్ గా మనము కాల్షియం కార్బైడ్ ని యాక్సెప్ట్ చేయకూడదు. మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీన్ని బ్యాన్ చేసింది. సో కాల్షియం కార్బైడ్ తో రైపెనింగ్ చేసిన ఫ్రూట్స్ అనేవి మనకు చాలా డేంజరస్ అండ్ డెలిటరియస్. ఇది మనం అవాయిడ్ చేయాలి. అలాగే మనకి న్యాచురల్ వే ఆఫ్ రైపెనింగ్ ఆఫ్ మ్యాంగోస్ ఇథిలీన్ గ్యాస్ ఉంటుంది మనకి. సో అది చాలా సేఫ్ అన్నమాట. అది న్యాచురల్ రైపెనింగ్ ప్రాసెస్. సో మనం ఇథిలీన్ గ్యాస్ యూజ్ చేసి మనం ఈ రైపెనింగ్ చేస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎర్లీ రైపెనింగ్, ఎర్లీ ఈల్డ్ కమర్షియల్ అయిపోతున్నాం. మనం చెట్టు పైన పండును మనము మగ్గించేంత ఓపిక ఉండట్లేదు. సో కమర్షియల్ ఈల్డ్ కోసము మనము ఆర్టిఫిషియల్ రైపెనింగ్ చేస్తున్నాము. సో మనకి ఇథిలీన్ గ్యాస్ అనేది సేఫ్. దీన్ని రైపెనింగ్ చేసిన తర్వాత వాటర్ లో 1 to 2 hours సోక్ చేసి దీన్ని తర్వాత వాష్ చేస్తే రన్నింగ్ వాటర్ లో మనం ఇలాంటివి సేఫ్ గా వాడుకోవచ్చు. అయితే శ్రీలత గారు, యాజ్ ఆఫ్ ఐసీ విజువల్స్ లో మనకు కనిపిస్తోంది ఇథిలీన్ రైప్నర్సే వాళ్ళు వాడారు. అయితే ఆ రైప్నర్స్ ని ఒకటి మాత్రమే వేయాల్సిన చోట ఒక 4-5 రైప్నర్స్ ని ఆ బాస్కెట్ లో వేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఆ రైప్నర్స్ ఆల్రెడీ సాషేస్ లో వస్తున్నాయి కాబట్టి ఆ సాషేస్ మామిడి పళ్ళకు తగిలినా కూడా అది పాయిజనస్ అయిపోతుందా? ఆరెల్స్ ఇస్ దాట్ అట్లీస్ట్ సేఫ్ వాష్ చేసుకున్న తర్వాత? ఆరెల్స్ ఇందాక మీరు చెప్పినట్టు దాన్ని డైల్యూటెడ్ వాష్ చేసిన తర్వాత ఇస్ ఇట్ సేఫ్ టు ఈట్? ఇథిలిన్ ఇస్ సేఫ్ అండి. ఇథిలిన్ ఇస్ సేఫ్, బట్ కాల్షియం కార్బైడ్ తోటి మనకి చాలా ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాల్షియం కార్బైడ్ కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి కాబట్టి అన్అవాయిడబుల్, మనకి తెలియదు. సో మనము లోకల్ ప్రొడ్యూస్ దగ్గర నుంచి, ట్రస్టెడ్ వెండర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. మనకు హైదరాబాద్ లో ఫుడ్ అడల్ట్రేషన్ చాలా జరుగుతుంది అన్ని చోట్ల. ఇలాంటి మనము మోసపు వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోకుండా మనకి ట్రైబల్ ఏరియాస్ నుంచి ప్రొక్యూర్ చేసుకోవడము, లేకపోతే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ మనకి శంషాబాద్ నియరింగ్ ప్లేసెస్ కానీ ఇలా మనకి కొంతమంది ట్రైబల్స్ తెచ్చి అమ్ముతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల మనకి కొంత మేరకు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇల్ ఎఫెక్ట్స్ ఉండే పాయిజనస్ ఫుడ్ ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు సాధ్యమైనంత మటుకు. కొంతమంది అర్బన్స్ కి ఇది ఫీజిబిలిటీ లేకుండొచ్చు, వాళ్ళు సూపర్ మార్కెట్స్ నుంచి స్ట్రైట్ అవే పిక్ చేసుకోవచ్చు. సో ఆ సూపర్ మార్కెట్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏవైతే అవుట్లెట్స్ ఉంటాయో, గోడౌన్స్ ఉంటాయో వాళ్ళు విజిట్ చేసుకొని ఇది సేఫా కాదో చెక్ చేసుకుని వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడము చాలా బెస్ట్ మెథడ్. బట్ యాజ్ సచ్ కామన్ మ్యాన్ కెనాట్ ఐడెంటిఫై, మనలాంటి వాళ్ళు వాటిని గుర్తుపట్టలేరు. కాబట్టి డెఫినెట్లీ కాల్షియం కార్బైడ్ అనేది టాక్సిటీ ఉంది. ఇది మనకు చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా చెప్తున్నాయి వరల్డ్ లెవెల్లో. సో దీన్ని మనము అవాయిడ్ చేస్తే బెస్ట్.
అట్ ద సేమ్ టైం మ్యాంగోస్ మాత్రమే కాదు, యాపిల్స్కు సంబంధించి మనం చూసినా కూడా వ్యాక్స్ వేయటం, ఆరల్స్ వాటర్ మెలన్స్కి సంబంధించి లోపల రెడ్ కలర్ రావడానికి కూడా కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటారు అంటూ కూడా చెప్తూ ఉంటారు. సో ఇటువంటి ఫ్రూట్ అడల్టరేషన్ నుండి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి? ఇందాక మీరు చెప్పినట్టు మ్యాంగోస్ని ఒక 1 to 2 hours డైల్యూటెడ్ వాటర్లో డైల్యూట్ చేసి తినడం బెటర్ అన్నారు. కాబట్టి అలాంటి ఏమైనా మనం ఫాలో అవ్వచ్చు అంటారా? యాపిల్స్కి కానివ్వండి, ఇంకేమైనా వేరే ఫ్రూట్స్కి సంబంధించి. సో యాపిల్స్ వచ్చేసరికి ఇప్పుడు మనము చిన్నగా ఒక సా లాంటి ఉండే నైఫ్ ని తీసుకొని మనం యాపిల్ పీల్ పైన గ్రేట్ చేస్తే కూడా మనకి ఆ వ్యాక్స్ రావడం అనేది చూస్తున్నాము. మనము అది సూపర్ మార్కెట్స్ లోంచి ప్రొక్యూర్ చేసినా కూడా, స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసినా కూడా ఈ వ్యాక్స్ అనేది బికమ్ ఎ వెరీ కామనెస్ట్ వే ఆఫ్ అడల్టరేషన్. సో మనం ఏం చేయొచ్చు అంటే, మనకి యాపిల్లో మోస్ట్ ఆఫ్ ది న్యూట్రియంట్స్ అనేది మనకి పీల్ పైన ఉంటుంది. ఆ తొనలోనే మనకు న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. జస్ట్ లైక్ యువర్ యాంటీ ఆక్సిడెంట్స్, బీటా క్యారోటీన్, లైకోపీన్, మన కార్డియో ప్రొటెక్టివ్ ఏదైతే ఉంటాయో ఆస్పెక్ట్స్, మన శరీరంలో ఇమ్యూన్ ప్రొడ్యూసింగ్ న్యూట్రియంట్స్ అన్ని మనకి దాని తొనలో ఉంటాయి. సో మనం ఆ వ్యాక్స్ ని తీయలేం కాబట్టి ఖచ్చితంగా యాపిల్ ని పీల్ చేసి తీసుకోవాల్సి వచ్చిన టైం వచ్చింది మనకి. సో మనం ఒకవేళ తిన్నా కూడా మనం చూ చేస్తుంటే చాలా గట్టిగా ఉంటుంది, అది సరిగ్గా చూ చేయలేము కూడా, మనం మ్యాష్ కూడా చేయలేము అనమాట. సో ఖచ్చితంగా యాపిల్స్ ని పీల్ చేయాలి. సో రిగార్డింగ్ యువర్ వాటర్ మెలన్స్ లో ఏంటంటే మనకి చిన్న కాయల్ని తీసుకురావడం. ఇప్పుడు మనకి 365 days బికాస్ ఆఫ్ ది జెనెటికల్లీ మోడిఫైడ్ మనకి వాటర్ మెలన్స్ అనేవి ఈజీగా లభిస్తున్నాయి అన్నమాట. సో కామన్ మ్యాన్ ఒక్కటి గుర్తు చేపెట్టుకోవాల్సింది ఏంటంటే, సీజనల్ ఫ్రూట్స్ అనేవి లోకల్ గా దొరికేవి, వాటి న్యాచురల్ ఫామ్ లో ఉన్నవి తీసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనము ఆఫ్ సీజన్ లో తీసుకున్నప్పుడు మనకు అడల్టరేషన్ ఎక్కువగా కనబడుతుంది, ఎందుకంటే అది సీజన్ కాదు, ప్లస్ అవి రాగా ఉంటాయి, వైటిష్ కలర్ లో ఉండడం వల్ల వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు ఆఫ్ సీజన్ లో వచ్చే వాటర్ మెలన్ ని మనం తీసుకోవద్దు. ఎందుకంటే వాటర్ మెలన్ లో మనకి మాయిశ్చర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఇలాంటివి లభిస్తుంది. ఈ వాటర్ మెలన్ లోనే కాకుండా రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మనకు సేమ్ న్యూట్రియంట్స్ కనబడతాయి. సో మనం ఆఫ్ సీజన్ లో వీటిని తీసుకోకూడదు. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు అవాయిడ్. ఎందుకంటే వీ కెనాట్ సీప్ ఇన్ టు ద ఫ్రూట్. మనము ఫ్రూట్ లోపలికి వెళ్ళి మనం చెక్ చేయలేము వాళ్ళు ఇంజెక్ట్ చేశారా లేదా, మనకు అడల్టరేషన్ అయ్యిందా లేదో మనకి ఐడెంటిఫై కామన్ మ్యాన్ చెయ్యలేడు. సో అడల్టరేషన్ అనేది ఎస్పెషలీ మన హైదరాబాద్ సిటీలో చాలా కామన్ అయిపోయింది. అది కలరింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, ఎటువంటి అడల్టరేషన్ అయినా మిక్సింగ్ ఆఫ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాంటి కలర్డ్ ఫుడ్స్ తో మనకి రకరకాల ఇల్ ఎఫెక్ట్స్, క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ సెన్సిటివిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఈ కలర్స్ తోటి వాళ్ళకి ఇంపల్స్ అనేది ఎక్కువ అయిపోయి వాళ్ళ న్యూరోలాజికల్ డ్యామేజ్ అనేది ఫర్దర్ గా జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టు ప్రివెంట్ ది కన్జంప్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్లీ రైపెండ్ నాన్ సీజన్ ఫ్రూట్స్ అనేది ద బెస్ట్ వే. తర్వాత సీజన్ లో వచ్చినప్పుడు వాటి సైజ్, షేప్ ని, టెక్స్చర్ ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు అది ఫుల్ లెవెల్ మెచ్యూర్డ్ ఫ్రూటా కాదా అనేసి. సో అది నున్నగా పెద్దగా ఉండడము, దాని సైజ్ కి వచ్చింది అనుకుంటే మనం ఎస్ టు సమ్ ఎక్స్టెంట్ అడల్టరేషన్ కాకుండొచ్చు అని మనం అనుకోవచ్చు. సో న్యాచురల్ గా సీజన్ గా వచ్చినప్పుడు కన్స్యూమ్ చేయడం అనేది ఒక బెస్ట్ మెథడ్ అండి. అండ్ ఫర్దర్గా ఇందాక మీరు కాల్షియం కార్బైడ్ అనేది ఇట్స్ డేంజరస్ అని అన్నారు. కాబట్టి కాల్షియం కార్బైడ్ అంత డేంజరస్ అయినప్పుడు గవర్నమెంట్ ఇంకా దాన్ని ఎందుకు బ్యాన్ చేయలేదు అనుకోవాలి? ఆరల్స్ ఇంకేం ఫార్మ్స్లో వీళ్ళు కాల్షియం కార్బైడ్స్ని కొంటున్నారు అని అనుకోవచ్చండి? అంటే మనము ఫుడ్ ఏవైతే తీసుకుంటామో యూజువల్లీ మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు వాళ్ళు లేబుల్ చేస్తారనమాట. సో దానికి స్ట్రింజెంట్ గైడ్ లైన్స్ అండ్ పాలసీస్ ఉన్నాయి. సో దాని ప్రకారము ఈ కాల్షియం కార్బైడ్ అనేది ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు బి యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ బ్యాన్డ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ ఇన్ ఇండియా, బట్ స్టిల్ మనకి విజిలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌ ఆర్ వి మానిటరింగ్ దెమ్, ఫ్రీక్వెంట్ రైడ్స్ చేయడము, ఆ వెండర్స్ ని మనము విజిలెంట్ గా ఉండడం వలన మానిటరింగ్ అనేది చేస్తే కనుక ఖచ్చితంగా ప్రోటోకాల్స్
ఇన్ ప్లేస్ ఉన్నప్పుడు ఫాలో చేస్తారు. ఇప్పుడు ఎవరైనా మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మానిటరింగ్ లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి మనకి. ఇప్పుడు మీరు ఫ్రీక్వెంట్ గా ఎప్పుడైనా రేట్స్ చేసినప్పుడు ఎన్నో రకాలు పట్టుకుంటారు. సో దట్ రేట్స్ షుడ్ బి ఫ్రీక్వెంట్. ఒక ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఇలాంటి వాళ్ళు మనం ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేయడము ఫ్రీక్వెంట్. ఎందుకంటే మన పాపులేషన్ అనేది చాలా పెద్ద పాపులేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్. కాబట్టి ఆ పాపులేషన్ తగ్గట్టుగా మనము ఎంప్లాయీస్ ని ఎంప్లాయ్ చేస్తూ, బికాస్ ఈ ఫుడ్ అనేది చిన్న పిల్లలు 6 months బేబీస్ నుంచి మనము జీరియాట్రిక్ 90+ years వరకు కూడా ఫ్రూట్స్ అనేవి ద బెస్ట్ ఫుడ్ అని చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన సత్యం. సో ఇలాంటివే మనం అడల్టరేట్ చేస్తున్నారు అంటే జస్ట్ లుక్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ ఇండియన్స్. ప్రతి చోట మిల్క్, మీరు బేకరీ కన్ఫెక్షనరీ ఉండొచ్చు, లేకపోతే ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా కూడా, ఐస్ క్రీమ్స్ పిల్లలు తినేవి, స్నాక్స్, ప్రతి ఒక్కటి అడల్టరేషన్ అనేది కామన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. We have the culture and heritage of being very honest in the world. బట్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చామంటే చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద వాటి వరకు అడల్టరేషన్ అనేది వెరీ కామన్ ఇన్ ఇండియా. సో మనకు స్ట్రింజెంట్ పాలసీస్, గైడ్ లైన్స్, మానిటరింగ్ బాడీస్ ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని మనం చెక్ పాయింట్ పెట్టొచ్చు. శ్రీలత గారు, అడల్టరేషన్ అనేది ఇప్పుడు ఫ్రూట్స్కి మాత్రమే కాకుండా వెజిటేబుల్స్కి సైతం మనం చూస్తున్నాము. అండ్ కొన్నిసార్లు మనం తినే కొత్తిమీర కూడా ఈజ్ అడల్టరేటెడ్. ఇన్ఫ్యాక్ట్ దట్స్ యాక్చువల్లీ గ్రాస్ అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఈ వెజిటేబుల్ అడల్టరేషన్ గురించి మీరు ఏం చెప్తారండి? వెజిటేబుల్ అడల్టరేషన్ లో మనకి వీడ్స్ ని మిక్స్ చేయడము, అంటే అది మీరు కొత్తిమీర ఉండొచ్చు, కొత్తిమీర లాంటి ఇంకొక ప్లాంట్ ఏదైనా ఉంటుంది, లెట్స్ సే పార్థీనియం ఉంటుంది. పార్థీనియం ఇస్ వెరీ టాక్సిక్, ఇట్ కెన్ కాజ్ ఆస్తమా. సో దాంతో అడల్టరేట్ చేయడము. ఇంకా వెజిటేబుల్స్ ని రకరకాల ఫ్లూయిడ్స్ వేసి వాటిని మాస్క్ చేసి షైన్ అయ్యేటట్టు చేయడము, వాటిని ఇమ్మెచ్యూర్ ఉండొచ్చు, ఓవర్ రైప్ అయి ఉండొచ్చు, వాటిపైన కలర్స్ యాడ్ చేసి పెట్టడము. లెట్స్ సే స్ట్రాబెర్రీస్ ఉంటాయి, అవి వెరీ అన్ఫార్మ్డ్, చిన్నగా ఉండొచ్చు, అది ఇంకా రైప్ కూడా అవ్వలేదు, వాటికి రెడ్ కలర్ అప్లై చేసి అమ్మడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని రకాల వెజిటేబుల్స్ కి నూనె రాయడము, వాటి షైన్ అయిపోయి మనకు వాటి టెక్స్చర్ బాగా కనిపించేటట్టు చేయడము. తర్వాత మనకి వాటర్, అన్ప్రొటెక్టెడ్ డ్రైన్ వాటర్స్ దగ్గర మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ని పెంచడము. అలాగే కొంతమంది, మోస్ట్ ఆఫ్ ది అర్బనైట్స్ హు ఆర్ వెరీ బిజీ డిపెండ్ అపాన్ మెయిడ్స్, వాళ్ళు కుక్స్ పైన, మెయిడ్స్ పైన డిపెండ్ అవుతారు. సో ఆ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ దగ్గర నుంచి మనకి హార్వెస్ట్ చేసి తీసుకొచ్చిన మనం ఆకుకూరని కొన్ని సాలడ్స్ రూపంలో తింటాము, కొన్ని సెమీ కుక్డ్ ఆర్ స్టీమ్డ్ సాలడ్స్ లో వాడుకుంటాం. వీటితో మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే దట్ డ్రైన్ వాటర్ ఈజ్ పొల్యూటెడ్ విత్ ద డ్రైన్ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రియల్ ఎగ్జాస్ట్ అన్నమాట. ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ ని కూడా ఆ వీటిలో వదిలేస్తూ ఉంటారు. సో వాటితో మన బాడీకి ఎంత లెవెల్ ఆఫ్ టాక్సిటీ ఉంటుంది. మేడ్స్ కానీ మనం కుక్స్ కానీ దే లుక్ ఫర్ టైం, 1 hour 2 hours లో ఒక కంప్లీట్ ఎంటైర్ ఫ్యామిలీ కుకింగ్ చేసి వాళ్ళు నెక్స్ట్ ఇంటికి వెళ్తూ ఉంటారు. 3-4 ఫ్యామిలీస్ లో కుక్ చేస్తారు. సో వాట్ లెవెల్ ఆఫ్ వాషింగ్ దే డూ ఫర్ గ్రీన్స్? ఎందుకంటే ఈ గ్రీన్స్ ని మనం సాలడ్స్ లో యూజ్ చేస్తున్నాం, అందులో ఉండే వైటమిన్స్, మినరల్స్ ని మనము సాలడ్ లో చాప్ చేసి వేసుకుంటే డైరెక్ట్ గా మినరల్స్, మనకి వైటమిన్స్ వస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అని మనం రాగా తీసుకుంటున్నాం. సో మనకి ఎన్నో రకాల పొల్యూటెంట్స్, అది ఆర్సినిక్ ఉండొచ్చు, లెడ్ ఉండొచ్చు, ఫాస్ఫరస్ ఉండొచ్చు, ఇంకా ఎటువంటి డెలిటరియస్ మెటల్ అయినా దాంట్లో మనకి ఉండే సాధ్యం ఉంటుంది అనమాట, అవకాశం ఉంటుంది. అలాగే వాటిలో ఉండే మైక్రోబ్స్ ఏంటి, వాటిలో ఉండే బ్యాక్టీరియా, ఎంత అడల్టరేటెడ్, ఎంత కంటామినేటెడ్ ఫుడ్ మనము తీసుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రివెంట్? వీటిని మనం థరోగా వాటర్ లో, ఒక బిగ్ టబ్ లో మనము సుమా టాబ్లెట్స్ అని దొరుకుతాయి. సో వాటిలో మనం 10 liters కి 1 tablet అలా రేషియో ఉంటుంది. దాన్ని నీట్ గా సోక్ చేసి దాంట్లో తరువుగా ఒక 15 to 20 minutes or half an hour వాటిని వాటర్ లో సోక్ చేసి తర్వాత నీళ్ళలో నీట్ గా కడిగి రన్నింగ్ వాటర్ లో ఒక చిల్లులు గిన్నె కానీ కొలెండర్ లో వేసి వాటిని వాష్ చేసుకోవాలి. Be it salads, be it vegetables, fruits, green leafy vegetables. It is our whole and sole responsibility to wash and not to depend on maids and cooks for washing.
ఎందుకంటే we want a healthy life, a protected life, so we need to be precautious or you need to monitor them. ఒక సీసీ కెమెరా పెట్టి వాట్ దట్ లేడీ ఇస్ వాషింగ్, హౌ ఇస్ షీ వాషింగ్ అని మనము కీగా అబ్జర్వ్ చేసుకొని యూ కెన్ టైమ్లీ కరెక్ట్ హర్ టు ప్రివెంట్ దిస్ టాక్సిటీ ఇన్ అవర్ ఫుడ్స్. ఎట్ ద సేమ్ టైమ్ నాన్ వెజ్కు సంబంధించి కూడా మనం చూస్తూ ఉంటాం, చికెన్స్కు సంబంధించి అవి తొందరగా పెద్దవి అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు లైక్ దాట్. అండ్ క్యాటిల్స్ అయితే గోడ్స్ ఎస్పెషలీ మనం చూస్తే బయట వదిలేస్తూ ఉంటారు, సరిగా వాటికి గ్రాస్ ఇవ్వకుండా అవి ఏది పడితే అవి తినేస్తూ ఉంటాయి. సో ఇటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇటు సేవించడం ఎంతవరకు కరెక్ట్ అండి? న్యూట్రిషనల్ వాల్యూస్ వీటి వల్ల వస్తాయా ఆర్ ఎల్స్ ఇస్ ఇట్ మోర్ ఆఫ్ డేంజరస్ థింగ్? సో మేడం ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ హియర్. మీరు అన్నారు మేకలకి సరి అయిన గడ్డి వేయరు, అవి అక్కడక్కడ తినేసి పెరుగుతాయి. సో మీరు పల్లెటూరులో చూస్తే కనుక మేకలకి ఎప్పుడు గడ్డి వేయరు, అవి ఆకులు అలుమలు తింటూ అవి పెద్దగా అవుతాయి అన్నమాట. And God has given them intelligence to identify medicinal leaves and medicinal plants. So మేక అనేది అవసరమైన ఆకుల్ని అలముల్నే తింటుంది. So that is the best meat I can say when it comes to adulteration when compared to poultry and other fish. మనకి nutritional point of view చూస్తే కనుక fish, fresh water raised fish are very good. మనకి ప్రోటీన్ కంటెంట్, మినరల్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ ప్రకారంగా మనకి ఫిష్ అనేది ఎక్సలెంట్. డీప్ వాటర్ ఫిషెస్ లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తూ ఉంటాయి. అవి కిందన అడుగున ఉండే పాచిని, సముద్రంలో ఉండే పాచిని తీసుకొని అవి ఆహారంగా తీసుకుంటాయి. అందులో ఉండే ఒమేగా 9, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఫిష్ డీప్ వాటర్ ఇస్ ఎక్సలెంట్ అంటాం మనం. కానీ ఈ మధ్య కాలంలో మనము చూస్తున్నాము పాండ్ ఫిషెస్ ని తర్వాత చెరువుల్లో, లేక్స్ లో పెంచుతున్నారు. వీటికి ఆర్టిఫిషియల్ ఫాడర్ వేస్తారు. అవి 3 months లో 6 months లో పెద్ద పెద్ద చేపలు అయిపోతాయి, 5 kgs 7 kgs. అగైన్ ఫుడ్ అడల్టరేషన్. అవి న్యాచురల్ గా పాచిని, పురుగుల్ని తిని అవి పెరగట్లేదు, వాటిని మళ్ళీ అడల్టరేట్ చేస్తున్నారు. టైం ఇస్ అ ఫ్యాక్టర్. త్వరగా ఈల్డ్ రావాలి, కమర్షియల్ పర్పస్, వాటిని కూడా మానిటర్ చేసే వాళ్ళు లేరు. సో లాట్ ఆఫ్ ఫుడ్ ఫాడర్ వేసి వాటిని తొందరగా ఈల్డ్ కి తెస్తున్నారు అండ్ అవి మనం తీసుకుంటున్నాం. So how far these are safe for us? అలాగే పౌల్ట్రీ, ఎవ్రీబడి నోస్ ద ఫ్యాక్ట్. చిన్న కోడి గుడ్డు హ్యాచ్ అయినప్పటి నుంచి అదొక చిన్న కంపార్ట్మెంట్ లో ఉంటుంది, అది అక్కడే పెరుగుతుంది, దాన్ని బయటికి వదలరు. అది అగైన్ ఫాడర్, ఫ్యాటీ ఫుడ్ అండ్ కొన్ని రకాల ఇండస్ట్రియల్ వేస్ట్ ని తింటూ అది ఒకే చోట పెరుగుతుంది. వాటి బాడీ వెయిట్ ని అవి మొయ్యలేక అవి పడిపోతుంటాయి, పారలైజ్ అయిపోతుంటాయి. They eat and shit in one place. They die in one place. So అలాంటివి అగైన్ అవి 6 months 1 year కి రావాల్సింది వాటిని 3 months 45 days లోనే ఈల్డ్ కి తెస్తున్నారు. సో కాల్డ్ చికెన్ విచ్ ఇస్ హై ఇన్ ప్రోటీన్ ఆఫ్ ఆల్ ద మీట్ అండ్ నాన్ వెజ్ ప్రోడక్ట్స్. ఒక చిన్న 100 grams చికెన్ లో మనకి 25 grams ప్రోటీన్ వస్తుంది అనమాట. సో నౌ దట్ ఈస్ సపోజ్ టు బి అ వెరీ టాక్సిక్. వాటికి రకరకాల డ్రగ్స్, స్టీరాయిడ్స్ ఇచ్చి వాటిని ఎర్లీ ఈల్డ్ కి తెస్తున్నారు. సో దిస్ ఇస్ హౌ లాట్ ఆఫ్ అడల్టరేషన్ ఈస్ హ్యాపెనింగ్. టు సమ్ ఎక్స్టెంట్ చెప్పాలి అనుకుంటే మనకి మేకలు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ రేస్డ్ అవుట్ సైడ్ ఇన్ ద అవుట్స్కర్ట్స్ ఇన్ ద విలేజెస్ ఆర్ ఎక్సలెంట్ ఫుడ్. ఎస్, మేక మాంసంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది ముదిరినప్పుడు మెచ్యూర్డ్ మీట్ లో అయితే కనుక మనం yearling meat or a tender meat which is light pink in color, which is tender by nature, చిన్న మేకల్ని మనము తీసి స్లాటర్ చేసి ఆ మీట్ ని యూజ్ చేసుకుంటే కొంత మేరకు పర్వాలేదు. ఎప్పటి వరకు అయితే మళ్ళీ మేకల్ని కూడా ఫాడర్ వేసి పెంచట్లేదు, ఫార్మ్స్ లో పౌల్ట్రీలో చెయ్యట్లేదు అనుకున్నంత వరకు అది సేఫ్. అవి కూడా మనము ఫార్మ్స్ లో, షెడ్స్ లో రేస్ చేస్తూ వాటికి కూడా ఆర్టిఫిషియల్ ఫాడర్, స్టీరాయిడ్స్ ఇచ్చి పెంచామంటే then food is always a poison for us in India. ఎందుకంటే let food be thy medicine అని మనకి హిపోక్రటిస్ చెప్పారు 400 BC లో. ఇప్పుడు మనము food is our poison in India అని మనం every day చూస్తున్నాం. So we need to be very cautious in consuming each and every food item from now onwards.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత గారు టు జాయిన్ విత్ అస్ ఇన్ ద లైవ్. థ్యాంక్ యూ. సో ఎస్, మొత్తానికి ఆల్మోస్ట్ కూరగాయల నుండి మనం డైలీ వాడే ఫ్రూట్స్ తినే మీట్ కూడా ఇప్పుడు అడల్టరేటెడ్ అయిపోతుంది. సో ఎక్కడి నుండి కొంటున్నాము, వాళ్ళు ఎలా ఈ ఫ్రూట్స్ని తీసుకొస్తున్నారు, ఎట్లా వాటిని పండిస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా, మన హెల్త్ మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం జాగ్రత్తగా ఆచితూచి కొనాలి అని బిగ్ టీవీ అందరికీ కూడా సూచిస్తోంది. దట్స్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.